హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మొన్నటి వ్లాగ్ అనమాట. 2 days బ్యాక్ నేను జలవిహార్ వెళ్ళాను. అక్కడికి నియర్ బై అనమాట ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు, మీర్జా సమ్మర్ మేళా అనేసి. బయటేమో మంచిగా ఫ్లైట్ అదంతా ఉందన్నమాట. అబ్బా లోపల ఎలా ఉంటుందో ఏమో అనేసి క్యూరియాసిటీతో వెళ్దామనైతే డిసైడ్ అయితే అక్కడ ఆగిపోయామన్నమాట. ఇంకా పిల్లలు తెలిసిందే కదా, ఐస్ క్రీమ్ బండి కనబడగానే ఐస్ క్రీమ్స్ కావాలని అన్నారు. ఇంకా సరే వాళ్ళకి ఐస్ క్రీమ్ తీసిచ్చి తిన్న తర్వాత అయితే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఫ్రీ అయితే కాదండి, ఈచ్ మెంబర్కి 100 రూపీస్ అనమాట. సేమ్ ఫ్లైట్ ఎక్కితే ఎలా ఉంటుంది అలా అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. బట్ లోపలంతా ఎగ్జిబిషన్ ఉంటుంది, బయట ఎంట్రన్స్ మాత్రమే అలా పెట్టారు. 100 రూపీస్ తీసుకొని మరీ వెళ్ళామన్నమాట. మేము వెళ్ళిన కాసేపటికి వర్షం వచ్చేలా ఉండింది. సో తొందరగా వచ్చేసాము, మేము పెద్దగా ఎంజాయ్ చేయలేదు. కాకపోతే పిల్లలు ఏవైనా కొనాలనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు సమ్మర్లో బాగానే ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత అలా కొంచెం దూరం అలా వెళ్ళగానే మొత్తము వీళ్ళు ఉంటారు కదా, దాన్ని ఏమంటారు, వాళ్ళని ఎలా చెప్పాలి, లైక్ గ్రహాంతరవాసులు సంథింగ్ అంటారు కదా. అవతార్ మూవీలో ఉన్నారు చూసారా, ఆ టైప్ మనుషులు లాంటి అయితే పెట్టారు. వీళ్ళని చూసి అమ్మ రియల్ ఏమో అనిపిస్తుంది అనమాట ఫీలింగ్ సడన్గా. సో ఇలాంటివన్నీ పెట్టారు. ఇది బాగుంది. పిల్లలు ఇవి చూసి బాగానే ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలు అయితే భయపడ్డారు. సో మొత్తం అయితే ఇలా ఉందన్నమాట. లోపలికి ఎంట్రీ అవ్వగానే స్టార్టింగ్ అయితే ఇలా వస్తుంది. మొత్తం అవతార మూవీలో ఉంటారు కదా, సో ఆ గ్రహాంతరవాసులు అయితే ఉన్నారనమాట. చూసారా ఎలా మూవ్ అవుతున్నాయో అవి. ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది అనమాట, బాగానే అనిపించింది. చిన్న చిన్న పిల్లలు అయితే కొందరు ఏడ్ చేశారు చూసి. ఇక టెడ్డీ బేర్ చూసారా, ఆర్టిఫిషియల్ ఫ్లవర్తోనే పెద్ద టెడ్డీ బేర్ అయితే పెట్టారు, బాగా అనిపించింది అది కూడా. ఇవన్నీ మొత్తం ఇంకా ఇవే పెట్టేశారు. జస్ట్ అలా లైట్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ టెడ్డీ చూసారా ఎంత బాగుందో. ఇది చాలా పెద్దది, కింద నుంచి పై వరకు టాప్ వరకు అయితే పెట్టారనమాట. ఇంకేంటంటే ఒక సైకిల్కి మొత్తం ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఇది పెట్టారు. ఇది కూడా బాగా అనిపించింది. ఆ మధ్యలో ఆ రాడ్ అది లేకుండా నేనైతే ఎక్కి కూర్చునేదాన్ని. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందు మూవ్ అవగానే అండల్ టన్నెల్ వాటర్ అయితే ఉందన్నమాట. ఫిష్ చూసారా, చిన్న ఫిష్ నుంచి పెద్ద ఫిష్ వరకు అన్నీ కూడా ఉన్నాయి. ఇది మాత్రం చాలా బాగా అనిపించింది, బాగా నచ్చింది నాకు. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూసారా, ఈ సమ్మర్లో ఎక్కడికో ఒకటి చోటుకి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కదా పిల్లలు, ఎక్కడికైనా తిప్పమని గోల్ చేస్తుంటారు కదా. సో అలాంటప్పుడు హ్యాపీగా ఇక్కడ తీసుకెళ్ళచ్చు. జస్ట్ 100 రూపీస్ టికెటే కాబట్టి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారా, పింక్ కలర్, ఎల్లో కలర్, డిఫరెంట్ కలర్ స్మాల్ ఫిషెస్. అక్కడ నుంచి కొంచెం ముందుకు నడగానే ఇంకొంచెం పెద్ద సైజ్ వైజ్ ఉన్నాయన్నమాట ఫిష్లు. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక పెద్ద సైజ్ ఫిష్లు వస్తాయన్నమాట. చూసారా, దానికంటే ఇంకొంచెం ముందుకు పోతే ఇంకా కొంచెం పెద్ద ఫిష్లు అయితే వస్తాయి. ఇలా ఎన్ని డిఫరెంట్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకొంచెం ముందుకు పోయినా ఈ టైప్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చూసారా, చాలా బాగా అనిపించింది నాకైతే. చాలామంది అయితే వచ్చారు, చాలామంది ఫొటోస్ అవన్నీ అయితే తీసుకున్నారనమాట. డిఫరెంట్ అన్ని రకాల చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయి. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు పోయినప్పుడు చూసారా, ఇంకొక టైప్ ఫిషెస్. సో ఇలా అయితే మొత్తం ఉందన్నమాట. ఇవన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత అసలైన ఎగ్జిబిషన్ ఉంటుంది. ఇంకా లేడీస్ ఉంటాయి కదా, యాక్సెసరీ డ్రెస్సెస్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫిష్ చూసారా, బ్లాక్ది. ఇలా డిఫరెంట్ సైజు ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే 4 కేజీలు 5 కేజీల ఫిష్ కూడా ఇందులో ఉంది. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ ఇంకొక టైప్ అన్నమాట ఫిషెస్. సో భలే ఎలా అరేంజ్ చేశారో కానీ బాగా అరేంజ్ చేశారు, బాగుంది. ఇదైతే బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా అన్ని రొటీన్, ఇంకా లేడీస్ యాక్సెసరీస్ అలాంటివి, ఇది ఫుడ్ ఐటమ్స్, సో ఇలా జాయింట్ వీల్స్, గేమ్స్ ఇలాంటివన్నీ అయితే ఉన్నాయి. సో ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందు కదిలాము. ఇక్కడ అన్నీ ఇంకా లేడీస్ యాక్సెసరీస్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. బట్టలు, నైటీలు, బెడ్షీట్లని, అలాగే డిఫరెంట్ ఇంకా అన్నీ డైలీ మనకి ఇంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా నాకు అవన్నీ అంత అవసరం లేదు అనేసి నేను జస్ట్ అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ నేను ఏమి కొనలేదు, నేను పెద్దగా ఇవన్నీ యూజ్ చేయను అనమాట. సో అందుకనేసి నేను వీడి జోలికి వెళ్ళలేదు, జస్ట్ అలా చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట అంతే.
అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడేమో వెజిటేబుల్ అతను నీట్గా స్లైసెస్ అన్నీ కట్ చేసి చూపిస్తున్నాడు. తీసుకుందాం అనుకుంటున్నాం, మళ్ళీ ఎందుకులే ఇంట్లో అడ్డం అనేసి తీసుకోలేదు. సో ఇక అంతే ఇలా ఉంటుందన్నమాట. సో ఇది 2500 చెప్పాడు స్కర్ట్. ఇక్కడ ఏంటంటే బొద్దింకలు, ఈ కాక్రోచ్లు ఇవన్నీ ఉంటాయి కదా, లైక్ పురుగులు ఇవన్నీ పోవడానికి ఆ మెడిసిన్ అవన్నీ అమ్ముతున్నారనమాట ఇక్కడ. నేను బొద్దింకలకు మాత్రం తీసుకున్నాను, ఇంట్లో ఎక్కువ అయిపోతున్నాయి అనేసి తీసుకున్నాను అనమాట. మొత్తం బగ్స్కి సంబంధించి సో రెమెడీ ఉంటాయి కదా, అవన్నీ మందు వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. వీళ్ళది అమెజాన్లో కూడా లింక్ ఉందంట. సో అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఇంకా పిల్లల టాయ్స్ అలాంటివన్నీ అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం ఇంకా గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఆడే వాళ్ళంతా ఆడతారు, జాయింట్ వీల్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా గేమ్స్ ప్రతిదానికి ఛార్జ్ చేస్తారు మనీ అయితే. సో మొత్తం ఓవరాల్గా అయితే ఇలా ఉంది, బాగా అనిపించింది. మేము ఎక్కువసేపు స్టే చేయలేదు, కానీ స్టే చేస్తుంటే మాత్రం బాగానే ఎంజాయ్ చేయొచ్చు. చూసారా, ఇది ఎక్కుదాం అనుకున్నారు పిల్లలు, కాకపోతే వర్షం వచ్చేలా ఉందనేసి వాళ్ళు ఎలో చేయలేదు. సో ఇంక ఎందుకు లేనేసి వర్షం వచ్చేలా ఉందనేసి